హలో, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూద్దాం. ఇందులో ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకుని దాన్ని హీట్ చేసుకుని ఆ నూనె కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ రెండింటిని లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది కొంచెం లూజ్ అవుతుంది. స్పూన్తో ఇలా అంటే కొంచెం జారులాగా ఇలా జారేలాగా ఉండాలి. అలా మిక్స్ చేసిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి, దానివల్ల కలర్ వస్తుంది. నేను ఇంట్లో ఉండే కారమే వాడుతున్నాను. కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను పిల్లలు తింటారని కలర్ గట్రా ఏం వేయట్లేదు. ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. వాటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పెరుగు గట్టిగా ఉన్నది వేసుకోండి, లూజ్గా ఉన్నది వేసుకుంటే లూజ్ అయిపోతుంది, పన్నీర్కి స్టిక్ అవ్వదు. ఒకవేళ లూజ్ అయిపోతే అందులో కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. అలా బాగా మిక్స్ అయిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి. 1 కప్పు పన్నీరు నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. అందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని వాటి రేకులన్నీ తీసి ఒకటొకటి విడదీసి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి, నా గిన్నె చిన్నదైపోయింది. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 to 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల వాటి మసాలాది పన్నీర్ బాగా పీల్చుకుంటుంది. నేను ఈ పన్నీర్ టిక్కాని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తాను, కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బార్బిక్యూ చేసుకునే స్టిక్స్ ఉంటాయి కదా, వాటికి ఒకదాని తర్వాత ఒకటి అలా గుచ్చుకోవాలి. మీరు కొంచెం సన్నగా ఉన్న పుల్లలు తీసుకోండి, ఇవి కొంచెం గట్టిగా ఉండడం వల్ల పన్నీరు ముక్కలైపోతుంది. జాగ్రత్తగా గుచ్చుకోవాలి, పన్నీర్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా. అలా ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాను. కావాలంటే మీరు ఎయిర్ ఫ్రైయర్లో విడిగా కూడా పెట్టేసుకోవచ్చు, ఈ స్టిక్కి ఏమి గుచ్చుకోక్కర్లేదు. అలా పెట్టిన తర్వాత వాటిపైన కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి.
ఆయిల్ స్ప్రే చేసి ఎయిర్ ఫ్రైయర్లో 180 డిగ్రీస్లో ఒక 9 మినిట్స్ ఉంచుకుంటే చాలు. ఈ పన్నీర్ టిక్కా ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకసారి పన్నీర్ టిక్కా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.